ఏం లేదు, ఇప్పటికీ మూడోసారి అనుకుంటున్నాను కూర్చోవడం. సరే ఇప్పుడు లాస్ట్ పెద్దమంది గారు చెప్పింది కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరో దూరం ఉండడం ఫోన్ పని చేస్తుంది అది అన్నారు కాబట్టి ఆయన ఛానల్ కూడా చూసుకుంటాం అన్నమాట. సరే అన్న శుక్రవారం నాడు వస్తానంటే ఆదివారం వరకు టైం ఇస్తున్నాడు. లాస్ట్ అవకాశం ఎవరైనా ఆదివారం ఎట్లా అయినా ప్యానల్ చేసుకోవాలి. మీరు ఎలక్షన్ గెలవనటువంటి మీకు ఇన్ని సంవత్సరాల పోటీ మనం ఓట్లు కొంచెం మా కమ్యూనిటీలో నేను ఎలక్షన్ చేసి ఉంటున్నాం. ఓటింగ్ మున్సిపల్ జరుగుతుంది, కొంచెం కావాలి ఇనామాస్ అవుతుంది. ఎప్పుడైనా ఓటింగ్ అనే సిస్టమ్ ఎట్లుంటుందంటే బస్తీ అయినా ఒకటే, జిల్లా అయినా ఒకటే, అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారికి ఇంటికి జరుగుతుంది ఓటింగ్. ఒక అధ్యక్షునికి ఎక్కడ జరగదు. నువ్వు అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారిని జమ చేసుకున్నాడు. నువ్వు బస్తీ కమిటీలో 25-30 మంది ఉంటారు కమిటీలో, వాళ్ళని నేను జమ చేసుకుంటాం. అంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నా, ఎవరిని ఇబ్బంది పెట్టడం అని కాదు. కానీ ఎందుకంటే ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇది బస్తీ కమిటీ, అందరూ సమానమే, అందరూ మన వాళ్ళే. కాబట్టి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ప్యానల్ ఉండాల్సిందే ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే అన్నగారు చెప్పారు కాబట్టి ఆదివారం వరకు టైం తీసుకోండి. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పోటీ పడాల్సిందే. వాళ్ళకు నచ్చినది. నేనేందానంటే బస్తీలో ఉండి ఏదన్నా వాళ్ళకు పని చేసిన వాళ్ళనే పెట్టుకుంటారు. మళ్ళీ అది కూడా ఉంది. ఎవరైతే ఓట్ల ద్వారా గెలుస్తారో ఇనామాసు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు 2-3 పోటీ పెద్ద మనుషులు అనేది ఏంటి చూడగానంటే ఒక 10 మందిని కూర్చుంటాం మెయిన్ వాళ్ళం. అప్పుడు మీరు అందరూ ఉండరు. బస్తీలో ఎవరైతే ఓటింగ్లో పాల్గొనకుండా పెద్ద మనుషులుగా ఉంటారు. ఇప్పుడు నరసింహన్న ఉండడు, వినాయక్ ఉండడు, విక్రమ్ ఉండడు. వీళ్ళు పోటీ చేస్తుంటే వీళ్ళకి పక్క పెట్టేసి చెప్తాం. నేను, నాగంబాయి, రమేష్ అన్న, మేము పెద్ద మనిషి, మేమేం చేస్తాం. మళ్ళీ ఎవరు మనం ఉండరు కదా, రామన్న, మేమందరం 10 మందిని దుబాయ్ మేమందరం కూర్చొని అదే ఈ పోటీ అవసరమా, మళ్ళీ ఏదో ఒకరు ముందుకు రండి, ఎవరో పని చేసుకోవాలి కానీ మళ్ళీ పోటీ అనివార్యం అంటే పోటీ నిలుపుదాం. లేదనంటే ఇనామాస్గా చూసుకొని ప్రయత్నం చేయండి అని ఒక మాట అడుగుతాం. లేదు కాదు ఖచ్చితం అన్నారు అనుకో, ఓటు ఎలక్షన్ అంతే కదా. ఇక అందులో సమస్యనే లేదు. గెలిచిన వాళ్ళు మాత్రం బస్తీలో 25-30 మంది ఉంటారు కార్యవర్గం. అవసరం ఉంది. ఎందుకంటే మనకంటే వెనక ఉన్న బస్తీ అది అంజయ్య నగర్ ఫస్ట్ బస్తీ. దీని తర్వాత వెనక ఉన్న బస్తీ మన ముందల వాళ్ళు మొత్తం మొన్న కమిటీ వేసుకుంది. ఆ ఉన్న గుడి సగం పని ఉంటే పూర్తి చేసుకుంది. బస్తీలో మొత్తం రోడ్లకు మొత్తం అది వేసుకున్నారు, రోడ్ నెంబర్ వేసుకున్నారు, అన్ని పనులు చేసుకున్నారు. వాళ్ళని చూసి మనం నేర్చుకునే పరిస్థితి వచ్చింది మనకనంటే. మనం ఇన్ని సంవత్సరాల పోతున్నాం. ఇప్పటికైనా నేనేం చెప్తున్నానంటే పార్టీలకు మొన్న కూడా చెప్పిన, పార్టీలకు అతీతంగా ఉండాలి. గతంలో మీరు పార్టీలకు ఉండొచ్చు కాక, ఇంతకుముందు ఏ కాంగ్రెస్లో ఉండండి, టీఆర్ఎస్లో ఉండండి, బీజేపీలో ఉండండి, మాకు ఏం అభ్యంతరం లేదు. బస్తీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి వీళ్ళు ముగ్గురు నేను ఎవరైతే ఎలక్షన్లు గెలుస్తారో వాళ్ళ ముగ్గురు మాత్రం. మిగతా కార్యవర్గం ఎక్కడన్నా ఉండిపోక మనకు సంబంధం లేదు. వీళ్ళు ముగ్గురు ఏంటంటే ప్రోటోకాల్ ఉంటుంది. రేపు ఎమ్మెల్యే వస్తే పోవాలి, ప్రతిపక్ష నేత వస్తే వీళ్ళు పోవాలి, బస్తీ సమస్యలు వివరించాలి. కాబట్టి వీళ్ళు ముగ్గురు పార్టీలకు అతీతంగా ఉండాలి. ఒక పార్టీకి కొమ్ము కాస్తే మాత్రం నిలబడదు. ఇది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న ఫస్ట్ చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా ఫైనల్గా. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా ఓన్లీ బస్తీ డెవలప్మెంట్ కమిటీ మీద మమ్మల్ని అందరినీ తీసుకుపోవాలి. ఆల్ పార్టీస్ తీసుకొని ఎంబడేసుకొని పోవాల్సి వస్తుంది వీళ్ళు ముందరికి అయిపోయి. అందుకని చెప్పి ఇది మొట్టమొదలు ఇది నిలబడితేనే మనం బస్తీని నిలబడకూడదు. లేకపోతే నీ ఒక పార్టీకి మొగ్గు చూస్తే ఆయన ఆ పార్టీకి చేస్తున్నాడు, నేనేందుకు చేస్తాను, ఆయన మాట ఎందుకు వినాలి. వరకు నీ విక్రమ్ ఇస్తాడా, వినాయక్ ఇస్తాడా, నరసింహన్ ఇస్తాడా, ఎవరు ఇస్తారా కాదు. ప్యానల్ అనేది సెట్ చేయండి. సెట్ చేసేసి ఒకవేళ ప్యానల్ కాకపోతే ఇనామాస్ ఎవరైతే ప్యానల్ ఇచ్చిందో వాళ్ళు ఇనామాస్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని రాయండి, నోట్ రాయండి అలా. ఎందుకంటే 14 సార్లు కూర్చోవాలంటే కూర్చోలేదు. ఏం సార్ ఎన్నది భయ్ ఆదివారం వరకు టైం. ఆదివారం నాడు ఎవరైతే ప్యానల్ ఇవ్వకపోతే ఏదైతే ఇచ్చిన ప్యానల్లే ఇనామాస్ ఎన్నుకొని చప్పట్లు కొట్టుకోండి, తీర్మానం చేసేస్తాం, రాసేస్తాం, అయిపోతుంది. ఇది ఒకటి. ఆదివారం నాడు ఫైనల్గా ఆదివారం నాడు మీరు డబ్బులు కట్టి ఎవరైతే ప్యానల్ తయారైతాయో 1 అవుతుందా, 2 అవుతుందా, 3 అవుతుందా, మీరు ఆదివారం వరకే మీ బాధ్యత. తర్వాత ఏం చేస్తాం, మేము బస్తీలో ఏం లేదు కానీ మేము కూర్చుంటాం. కన్వీనర్ పిలుస్తాడు మమ్మల్ని. ఈ ఎలక్షన్లలో మిమ్మల్ని ఎవరు పోటీలు ఉన్నాడు మిమ్మల్ని పక్కకెట్టి మమ్మల్ని పిలుస్తారు. మేము ఎట్లా జరపాలనేది మేము నిర్ణయం చేస్తాం. అది ఒక డేట్ చెప్తాం. మీకు ప్రచారానికి కూడా ఒక వారం రోజులు టైం ఇస్తాం. వారం రోజులు ప్రచారం చేసుకోండి. తర్వాత ఎవరిని పిలవాలి, మేము చేయం ఎలక్షన్ జరపడానికి బయట నుంచి ఇచ్చిస్తాం. ఎవరిని ఒక పెద్ద అడ్వకేట్నా లేకపోతే రిటైర్డ్ ఎవరన్నా ఆఫీసర్ ఉన్నాడా అధికారిని పిలుస్తాం. పిలిచి ఎలక్షన్ ఆదివారం పూట చూసి గవర్నమెంట్ స్కూల్లో పర్మిషన్ తీసుకుంటాం. వాళ్ళని అడిగి ఆదివారం పూట ఆ గవర్నమెంట్ స్కూల్లో సేమ్ ఎలక్షన్ ఎట్లా ఉంటుందో అట్లా పెడతాం. పెట్టి వాళ్ళని ఇనామస్గా ఏ ఇబ్బంది లేకుండా ఆ రోజు పోలీసు వాళ్ళని కూడా మళ్ళీ ఒకసారి నేర్పించి సార్ ఎలక్షన్ జరుగుతుంది కొంచెం మీరు రండి అని చెప్పి ఒక 2 కానిస్టేబుల్ పంపించమని చెప్తాం, పెడతాం, చేస్తాము. ఎటువంటి సమస్య లేదు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఏదో దానికి వస్తున్నాం, ఏదో 4 మాటలు మాట్లాడుతున్నారు, పోతున్నారు, ఇది అయ్యేదే సచ్చేది అని మాత్రం అనుకోకండి. ఏదేమైనా
మనందరి గురించే, ఇది మనందరిది. అందరం ఓపిక చేసుకొని ఒకరికొకరం కోఆపరేట్ చేసుకుంటే తప్ప మనం చేసుకోలేము. మీరు దీన్ని ఆలోచన చేసి మళ్ళీ కన్వీనర్ గారు ఆదివారం వరకు టైం ఇచ్చి ఆ మిగతాలో కూడా తీసుకొని ఆదివారం నాడు ఫైనల్గా ఇంకా ఆ రోజు ఇంకా ఎవరు వేరే వాళ్ళు మళ్ళీ సోమవారం వస్తామన్నా లేదు. ఇంకా ఆదివారం వరకు టైం ఇవ్వండి, వాళ్ళ ప్యానల్ ఏర్పాటు చేసుకోండి. ఆదివారం వాళ్ళకి టైం అయిపోతుంది. తర్వాత సోమవారం నాడు సాయంత్రం మేము కూర్చుంటాం, ఎట్లా చేయాలి, ఎప్పుడు ఎలక్షన్ చేద్దాం, వీళ్ళకి ఎంత టైం ఇస్తాం. ఓటర్ లిస్టు 134, 135, 136 3 లిస్టులు ఎవరైతే పోటీలో ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు మీరు ప్రచారం చేస్తున్నారు. ఆదివారం టైం సాయంత్రం వరకు, ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 6 గంటల వరకు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అన్నాడు, ఆయన నోట్లకెళ్ళి ఒక మాట వచ్చింది, అదే ఫైనల్ ఇస్తున్నాను. ఆయన నోట్లకెళ్ళి ఒక మాట వచ్చింది, మళ్ళీ దాన్ని ఎందుకు ఆదివారం చేద్దాం. ఎందుకంటే రేపు ఒకటే రోజు